వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. సంఘం ఆఫీస్ వద్ద నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ టి నారాయణరావు, డాక్టర్ నరసింగరావు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. 100 మందికి పైగా రోగులు వైద్య శిబిరానికి హాజరు కాగా వారందరికీ ఉచితంగా వైద్యంతో పాటు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరానికి ఎక్కువగా స్టెరాయిడ్ వాడకం ద్వారా కలిగిన చర్మ వ్యాధిగ్రస్తులు వచ్చారని, అవగాహన లేని మందులు వినియోగించడంతో వారు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ప్రతిరోజు 2 సార్లు స్నానం చేయడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని ప్రజలకు ఆయన సూచించారు. డాక్టర్ నరసింగరావు మాట్లాడుతూ సేవాభావంతో వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. సుమారుగా 80 మంది రిజిస్టర్ అయ్యారు. సో ఎక్కువ మంది పేషెంట్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమాస్తో ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ రింగ్ వర్మ్ అనేది ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది. అది అంటే స్టెరాయిడ్ అబ్యూస్ వల్ల అంటే కొన్ని మెడికల్ షాపుల్లో అయినా ఆర్ఎంపీ డాక్టర్స్ అయినా కొంత ఈ స్టెరాయిడ్ ఉన్న కాంబినేషన్ ఆయింట్మెంట్స్ ఎక్కువగా పేషెంట్స్ తీసుకోవడం వల్ల అది రెసిస్టెన్స్ వచ్చి కొద్దిగా ఫంగస్ బాగా మందులకు పనిచేయకపోవడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ప్రజలు గుర్తించవలసింది ఏంటంటే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ మందులు వాడడం మంచిది. లేదంటే ఇలాగా ఫంగల్ రెసిస్టెన్స్ వచ్చి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఎగ్జిమాస్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈవేళ వచ్చిన వాళ్ళు ఎగ్జిమాస్ కూడా ఈ అంటే కొంత డిటర్జెంట్స్కి, సోప్స్కి, హెయిర్ డైస్కి వీటికి ఎలర్జీస్ చూస్తుంటాం. అలాగే పార్థీనియం అని ఈ వయ్యారిభామ మొక్కలు ఉంటాయి, వాటి తాలూకా గాలిలో అవి వాటి తాలూకా పుప్పొడి ఎగిరి ఫ్లవర్స్ తాలూకా వాటి వల్ల ఎగ్జిమాస్ కూడా చూస్తున్నాము. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమాస్, అలాగే స్కేబీస్ అని చిడు అంటాము. అది కూడా మొదట్లో ప్రీవియస్గా ఉండేది ఎక్కువ, ఇప్పుడు తగ్గింది. కానీ అది హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటిల్లో ఒక క్లోజ్డ్ అంటే ఒక్కొక్క రూమ్లోనూ 10 మంది ఇలా ఉండడం, సరైన జాగ్రత్తలు పర్సన్స్ తీసుకోవడం, సో దానివల్ల ఇది ఎక్కువగా స్కేబీస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అలాగే మిగిలిన ఇన్ఫెక్షన్స్ కూడా, ఈ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఎక్కువగానే చూస్తున్నాము. సో ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ డైలీ కూడా 1-2 సార్లు స్నానం చేస్తూ పరిశుభ్రత పాటిస్తే కొంతవరకు మనం ఇన్ఫెక్షన్స్ అనేవి నివారించవచ్చు. అలాగే ఎగ్జిమాస్ కూడాను కొద్దిగా గ్లౌస్ అవి వేసుకుంటూ స్ట్రాంగ్ డిటర్జెంట్స్ అవి వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎగ్జిమాస్ కూడా మనం, అలాగే హెయిర్ డై విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. పడుతుందో లేదో చూసుకొని హెయిర్ డైస్ వాడడం మంచిది. సో అలాగే ప్రీవియస్గా ఈ లెపరసీ, హెచ్ఐవీలు ఉండేవి కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. సో ఈరోజు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత ఫ్రీగా మందులు కూడా ఇస్తున్నాము. ఇక్కడ వివేకానంద మెడికల్ ట్రస్ట్లో ప్రతి లక్షవారం 4:30-5:30 మధ్యలో ఇక్కడ డెర్మటాలజీ ఓపీ రన్ అవుతుంది. వివేకానంద హాస్పిటల్లో ట్రస్ట్ తాలూకా ఆధ్వర్యంలో ప్రతి నెల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి చేస్తున్నామండి. దాంట్లో ఏంటంటే ఈ నెల డెర్మటాలజీ క్యాంపు, స్కిన్ డిసీజెస్కి సంబంధించినటువంటి క్రానిక్ స్కిన్ డిసీజెస్ నుంచి సంబంధించినటువంటి క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నియర్లీ 100 పేషెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు క్యాంపు 2 డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ నారాయణరావు గారు ట్రస్టీ చైర్మన్, ఆయన కూడా దగ్గరుండి కేసులన్నీ చూస్తున్నారు. దాంతోపాటుగా పేషెంట్స్కి అందరికీ కూడా ఒక వారం సరిపడేటటువంటి ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. సో దీంతో పాటుగా ఈ నెలలోనే మళ్ళీ ఇంకొక మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది, ఫ్రీ మెడికల్ క్యాంపు. అదేంటంటే మందుల కంపెనీ వాళ్ళందరూ కలిపి ఒక 3 క్యాంపులు
నెఫ్రోపతి క్యాంపు, తర్వాత రెటినోపతి క్యాంపు, తర్వాత న్యూరోపతి క్యాంపు, మొత్తం 3 కలిపి ఒకే రోజు నాడు 3,000 రూపాయలు ఖర్చు అయినటువంటి టెస్టులు అన్నీ కూడా కండక్ట్ చేసి ఆ రిపోర్ట్ అన్నీ కూడాను పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా ప్రతీ నెల కూడాను పేషెంట్స్కి ఒక సేవాభావంతో మేము ఇక్కడ కార్యక్రమం చేయడానికి వివేకానంద హాస్పిటల్ ట్రస్ట్, వివేకానంద మెడికల్ ట్రస్ట్ తరఫున రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. మెడికల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే తక్కువ ఖరీదులోనే పేషెంట్స్కి కన్సల్టేషన్ అంటే 100 రూపాయలకి కన్సల్టేషను, అది కూడాను అది 1 వీక్ వ్యాలిడ్గా ఉంటుందన్నమాట, వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 వీక్ వరకు కూడా పేషెంట్ మధ్యలో ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రాబ్లం లేదు, ఆ 1 వీక్ వరకు అది ఆ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్టులు కూడాను డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఈవెన్ చాలా తక్కువ ఖరీదులో టెస్టులు చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టెస్టుల్లో కూడాను మన బీబీకే కాలేజ్ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడాను ఒక 15%, 10 to 15% డిస్కౌంట్తో కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఆ బెనిఫిట్ని అంతని కూడాను అందరూ అవైల్ చేసుకోవాలని కోరుతున్నాం.